కర్నూలు బస్సు ప్రమాదంలో అనేక విషాదాలు బయటకొస్తూ ఉన్నాయి. బైకర్తో సహా ఇప్పటి వరకు 20 మంది దుర్మరణం చెందారు. బైక్ నడిపిన వ్యక్తి కర్నూలు మండలం ప్రజానగర్కు చెందిన శివశంకర్గా గుర్తించడం జరిగింది. ఇంట్లో చెప్పకుండా శివ బయటకొచ్చాడనేది కూడా ఇప్పటివరకు మనకి వినిపిస్తున్న వార్తలుగా కూడా మనం చూడొచ్చు. బట్ దీని వెనక చాలా పెద్ద కథ కూడా ఉంది. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలోనే దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు అంటే నిన్న ఇది యాక్సిడెంట్కి గురైంది. ఈ రోజు అనగా కూడా తనకి పెళ్లి చూపులు అని కూడా 9:30 గంటల సమయంలో కూడా శివశంకర్ వాళ్ళ పేరెంట్స్తో కుటుంబ సభ్యులతో మాట్లాడాడు అనేది కూడా ఇప్పటివరకు మనకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ లోపలే అనుకోకుండా కూడా తను డోన్లో తను ఒక పెయింటర్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే అక్కడ వర్క్ ముగించుకొని కూడా తిరుగు ప్రయాణంలో తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. రోజు కూడా అదే దారిలో తను ప్రయాణం చేస్తూ ఉంటాడనేది కూడా తెలుస్తూ ఉంది. 8 గంటల వరకే ఇంటికి వస్తాడట. బట్ ఆ రోజు అక్కడ వర్క్ ఎక్కువ అవడం వల్ల సంథింగ్ ఏం జరిగిందో మనకైతే క్లియర్గా తెలియదు. కానీ బట్ అదే టైంలో అయితే తను ఆ టైంలో ఏదైతే ఇది మనకి కర్నూలు జిల్లాలో ఒక బస్సు ప్రమాదం జరిగిందో ఆ టైంలో అంటే దాదాపు 2:30 నుంచి 3:30 మధ్యలో ఏదైతే ఇక్కడ ఈ దుర్ఘటన జరిగిందో ఆ టైంలోనే తను కూడా తన పని ముగించుకొని కూడా తను వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తను అనుకోకుండా కూడా ఆ బస్సు వచ్చి ఎవరైతే శివశంకర్ పల్సర్ బైక్ మీద వెళ్తూ ఉన్నాడో తనని ఒక్కసారిగా కూడా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా తన పైనుంచి కూడా ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇదే నేపథ్యంలోనే ఆ బస్సు కూడా 200 నుంచి 300 మీటర్లు ముందుకు వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఇష్యూకు సంబంధించి కూడా వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో తను తీవ్రంగా విలపిస్తుంది. తను ఏం మాట్లాడుతుందో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మాకు ఏ సమాచారం చెప్తలేరు సార్. ఇంతవరకు ఇక్కడ నుంచి పోయినది తెలియదు, అక్కడ నుంచి వస్తుంటే తలిగిందో తెలియదు సార్. మాకు ఏ సమాచారం వాళ్ళు అందిస్తలేరు. నా పిల్లగాడు పెళ్లి చూపులు కూడా చూస్తామని చెప్తున్నారు. పెళ్లి చూపులు చూస్తుంటే నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని చూస్తే నేను చేసుకుంటాను అడతా సార్. నా కొడుకు ఎప్పుడు ఏది తప్పుగా ఆలోచించలేదు తండ్రి. శివశంకర్ అమ్మ ఏ విధంగా విలపిస్తుందో కూడా మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఈరోజు పెళ్లి సంబంధం కూడా చూసే కార్యక్రమం మేము పెట్టుకున్నాము. ఈ నేపథ్యంలోనే అనుకోకుండా జరిగింది. మాకెవరు కూడా తనకి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు అనేది కూడా వాళ్ళ అమ్మ తీవ్రంగా విలపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కన్నీటి పర్యంతరికి గురవుతున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ నెలకొన్నాయి. ఇతడు కర్నూలు మండలం ప్రజానగర్కు చెందిన వ్యక్తిగా కూడా శివశంకర్ని గుర్తించడం జరిగింది. తను నేను ముందుగా చెప్పినట్టు గ్రానైట్ పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు ఈ శివశంకర్. రాత్రి ఇంట్లో చెప్పకుండా కూడా బయటకు వచ్చాడు అనేది ఒక వెర్షన్ వినిపిస్తుంది. ఈ ఘటనలో కూడా ఈ శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఆ బైకర్కి సంబంధించి కూడా రకరకాల వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. తను పని ముగించుకొని కూడా అదే రూట్లో డైలీ వెళ్తూ ఉంటాడు, ఆ టైంలో కూడా వస్తూ ఉంటాడని కూడా చెప్తూ ఉన్నారు. ఒక వెర్షన్ వచ్చి తన ఇంట్లో చెప్పకుండా కూడా బయటికి వెళ్ళాడు అనేది కూడా ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంది. తల్లి అయితే కనుక ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానమ్మా అని కూడా తను చెప్పాడు. ఇదే నేపథ్యంలో మేము ఇది పెళ్లి సంబంధానికి కూడా ఆ కార్యానికి వెళ్ళడానికి కూడా మేము టైం ఫిక్స్ చేసుకున్నామని కూడా ఆ తల్లి చెప్పి కూడా వాపోతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. రాత్రి 10 గంటల సమయంలో కూడా 10:30 దాదాపుగా 9:30 10:30 నుంచి కూడా ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నామని కూడా వివరాలు అడిగాము అని కూడా చెప్తున్నారు. మీరు తినేసి పడుకోండి నేను వచ్చేస్తానని కూడా శివశంకర్ చెప్పినట్లుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ తెల్లారేసరికి చనిపోయాడని తెలియడంతో కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా. ఈ ఇష్యూకు సంబంధించి ఈ దుర్ఘటనకు సంబంధించి కూడా శివశంకర్ బ్రదర్ కూడా అన్న తమ్ముడు వరుస అయ్యే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అతనే మాట్లాడుతున్నాడు. ఒకసారి అతని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మా తమ్ముడు పని మాట్లాడుకుంటా అని చెప్పేసి పోయినాడంట సార్. పని మాట్లాడుకుంటా అని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి నిన్న పోయినాడంట సార్. నిన్న పోయినాడు. ఈరోజు మార్నింగ్ 7:30 అట్లా మాకు తెలుసు చనిపోయినాడు అని. ఇక్కడికి వచ్చినాక ఇట్లా జరిగిందని తెలుసుకుంటే బస్సు గుద్ది యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు అని తెలుసు సార్. మార్బుల్ పని సార్. మా తమ్మునికి 21 ఉంటాయి సార్. పల్సర్ 150 మాదైతే. డ్రైవర్ తప్పిదమే కదా సార్. రాంగ్ రూట్ అంటే మిడిల్ రోడ్ ఎవరు రాంగ్ రూట్ వస్తారు? ఆ హైవేలో రాంగ్ రూట్ రాడికే ఏం అవసరం? మేము TV9 కాలనీలో మాది నివాసం.
ఒకవేళ అట్లా అనుకుందాం అన్నాను కూడా బస్సుదే కదా సార్ తప్పు, ఎనికల నుంచి ఢీ కొడితేనే కదా పోయినది. అంటే పోలీసులు రాంగ్ రూట్ వచ్చాయని చెప్తున్నారా, లేదంటే వెళ్ళేటప్పుడు ఢీ కొట్టినారని చెప్తున్నారు? నేను చెప్తున్నా సార్, ఒకవేళ రాంగ్ రూట్ రావాలనే అవకాశం ఉన్నా నేషనల్ హైవేలో ఏం పని ఉందని వస్తారు, గమ్యం మాది ఇంటి పక్కన మాది ఇట్లా అని వస్తాడా, అట్లా లేదు కదా సార్, ఇట్లా పోతుంటేనే జరిగింది సార్ అది మొత్తం. శివశంకర్ అన్న కూడా ఏం మాట్లాడుతున్నారో మనం వింటున్నాం. నిర్లక్ష్యం, తప్పిదం కూడా తప్పు నిజంగా ఆ బస్సు డ్రైవర్ది అనేది కూడా ఆయన బలగుద్ది చెప్తున్నాడు. రాంగ్ రూట్లో రావాల్సిన అవసరం నా తమ్ముడికి కూడా అక్కడ లేదు, కరెక్ట్ వేలోనే వెళ్తున్నాడు. విచ్చలవిడిగా ఒక నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోయాయని కూడా క్లియర్గా శివశంకర్ వాళ్ళ అన్న కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ నెలకొన్నాయి. కేవలం ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు దాదాపుగా 19 మంది దాదాపుగా శివశంకర్తో కలిపి కూడా ఈరోజు 20 మంది మృత్యువాత పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఆ బస్సులోనే సజీవ దహనమైపోయిన సిచ్యువేషన్స్ అయితే ఈరోజు నెలకొన్నాయి. ఈ దుర్ఘటనలో అనేక విషాదాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమంది అయితే కుటుంబం కూడా ఒకే బెంగళూరులో స్థిరపడిన వాళ్ళు కూడా జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళు, అక్కడే బతుకుదెరువు చూసుకునే వాళ్ళు కూడా చాలామంది ఈ దుర్ఘటనలో ఈరోజు తెల్లవారుజామున చనిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ శివశంకర్ది కూడా చాలా బాధాకరమైన విషయంగా కూడా మనం చూడాలి. ఎందుకంటే శివశంకర్ పెళ్లి చేయాలని కూడా సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలోనే ఈరోజు పెళ్లి సంబంధం ఖాయం చేసుకోవడానికి కూడా వెళ్ళాలి అనేది వాళ్ళు మాట్లాడుకున్న విషయం, అది లాస్ట్ కాన్వర్జేషన్ అనేది కూడా తెలుస్తోంది. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. కర్నూలు జిల్లా ఆసుపత్రికి శివశంకర్ మృతదేహానికి కూడా ఇప్పుడు తరలించినట్లుగా తెలుస్తోంది. మార్చి దగ్గర అతడి కుటుంబ సభ్యులు కూడా బోరున విలపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. నన్ను కూడా చెప్పండి.